బొందితో స్వర్గానికి పోలి స్వర్గం కథ. కార్తీక మాస విశిష్టత. కార్తీక మాసమంతా నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు చేపట్టి నెల రోజులు పూర్తి కాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. పోలి అనే గృహిణికి సంబంధించిన ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కార్తీక మాసంలో పాపాలను పోగొట్టే దీపాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఈ మాసంలోని ఆచారాలను ఎందుకు పాటించాలో తెలియజెప్పేదే పోలి స్వర్గం కథ. పోలి కుటుంబం, అత్తగారి అసూయ. ఒక ఊరిలో ఒక ఉన్నాడి కుటుంబం ఉండేది. కొడుకులు, కోడళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఆ కోడళ్లలో చిన్న కోడలి పేరు పోలి. చిన్నప్పటి నుండే ఆమెకు దైవభక్తి అంటే ఆసక్తి. పూజలు, వ్రతాలు చేయడం అలవాటు. అయితే ఆమె అత్తగారు ఆమెను అస్సలు మెచ్చుకునేవారు కాదు. ఆ మెచ్చుకోలుకు అత్త చాలా నోచుకునేది. తానే గొప్ప భక్తురాలినని ఆమె ఉద్దేశ్యం. పూజలు, నోములు తానే చేయాలనే అహంకారం ఉండేది. కార్తీక స్నానాలు, పోలి కష్టాలు. కార్తీక మాసం రాగానే అత్త తన ఆధిక్యతను నిరూపించుకోవడానికి ఆరాటపడింది. చిన్న కోడలిని ఇంట్లోనే ఉండమని, మిగతా కోడళ్లను మాత్రమే ప్రతిరోజూ నదికి తీసుకువెళ్లేది. అక్కడ నదీ స్నానాలు చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేవారు. చిన్న కోడలు పోలి దీపం వెలిగించేందుకు కావాల్సిన వస్తులేవి ఇంట్లో లేకుండా చేసి మరీ వెళ్లేది అత్తగారు. పోలి భక్తి, రహస్య దీపారాధన. అయినా సరే పోలి సమయస్ఫూర్తితో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొంత పత్తిని తీసుకుని వత్తిని చేసి, కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించి, ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించింది. ఇలా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగించింది. చివరి రోజు కూడా నదీ స్నానం చేసి కార్తీక దీపాలను వదలడానికి అత్త వెళుతూ పోలికి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళింది. అత్తగారు అప్పగించిన పనులను చకచకా ముగించుకుని పోలి చివరి రోజు కార్తీక దీపం కూడా వెలిగించింది. స్వర్గారోహణం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాకవక్కంతో, భక్తితో దీపారాధన చేసిన పోలిని చూసి దేవదూతలు సంతోషపడ్డారు. ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు దేవదూతలు దేవలోకం నుండి విమానం తీసుకువచ్చారు. అదే సమయానికి ఇంటికి చేరుకున్న అత్త, మిగతా కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని సంతోషపడ్డారు. కాని అందులో పోలి ఉండడం చూసి అసూయపడ్డారు. ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆరాటంతో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా విమానంలోని దేవదూతలు నిరాకరించారు. పోలికి మాత్రమే స్వర్గానికి వచ్చే అర్హత ఉందని వారిని దించేశారు. ఇదే పోలి స్వర్గం కథ. నీతి. నిర్మలమైన భక్తికి ఏవి అడ్డురావని పోలి స్వర్గం కథ నిరూపిస్తుంది.